ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక ఆలోచన, చెడు ఆలోచన చేసినటువంటి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అయ్యా నువ్వు నీ తండ్రి కాంచోని మొదలు పెడితే ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సెక్షన్ల ప్రకారం అన్ని ఫలితాలను పొందుకుంటూ పదవులు కూడా మీ ఇంటి మొత్తం పదవులన్నీ పొందుకుంటూ మరి భారత రాజ్యాంగాన్నే మార్చాలని ఒక ప్రకటన చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీ బిడ్డ నీ కొడుకులు అమెరికాలో చదివేటప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం నీ పిల్లలను అమెరికాలో చదివించుకున్నావు. మరి అలాంటి మహనీయులు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తప్పుపట్టి ఈరోజు నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుకోవడము, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకిస్తూ ఉండు. నువ్వే అన్నావు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఎవరైనా ఈ యొక్క భారతదేశంలో ఉండొద్దని. మరి అలాంటప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎలాంటి హక్కు ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలు దేనికి కూడా లేనటువంటి విశిష్టత భారత రాజ్యాంగానికి ఉన్నది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచనా సంఘంగా ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాడు 1946-47 కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల భారత రాజ్యాంగాలను క్రోడీకరించి భారతదేశానికి భారత ప్రజలకు ఏదైతే బాగుంటుందో అనేటువంటి ఆలోచన చేసి సర్వోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారత రాజ్యాంగంతో భారత ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి లభించడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రకు తెరదీసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు భారత రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ జాజిరెడ్డిగూడెం మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తాం. తెలంగాణ ప్రజలు తలదించుకునే రోజు ప్రవర్తించింది. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన తప్పేంటి? ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం ఏంటి? ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఏంటి? దానివల్లనే కదా ఇప్పుడు రాజ్యాంగం వచ్చేది. అలా తప్పే ఉంది. ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ పెట్టారు. ఓసీలు అన్నారు, బీసీలు అన్నారు, జనరల్ అన్నారు, ఎస్సీలు అన్నారు. పోనీ ఎస్సీ వాళ్ళకు వచ్చిన దాంట్లో ఓసీలలో నిలబెట్టేసి ఎస్సీ క్యాండిడేట్ గెలిపించిన ఘనత ఉందా కేసీఆర్కు? ఈరోజు మేము అడుగుతున్న కేసీఆర్ని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, రాజ్యాంగ చరిత్ర మారుస్తా అంటే ఎట్లా మారుస్తావు? నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఇచ్చినవా? దాంట్లో మార్చా అనుకుంటున్నావా? ₹1,00,000 లోన్ మాపన్నావు, అది మార్చినవా? లేక దాంట్లో మార్చా అనుకుంటున్నావా? దళిత ఇల్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇచ్చినవా? అందులో మార్చుతా అనుకుంటున్నావా? దళితులకు 10 లక్షలు ఇస్తున్నావు, అవి ఇచ్చినవా? లేక అందులో మార్చుతా అనుకుంటున్నావా రాజ్యాంగాన్ని? నువ్వు దేంట్లో మార్చుతా అనుకుంటున్నావు రాజ్యాంగాన్ని? రాజ్యాంగం అనేది నీ అధికారం తొత్తా అనుకుంటున్నావా? నీకంతా తెలంగాణలో బానిసలు అనుకుంటున్నావా? ఇది కూడా హోదా ఉందనేసి నిశ్చయం మాట్లాడుతున్నావా? నువ్వు దళిత సేమ్ చేస్తావు, చేసినవా? ఒక మాట మీద నిలబడ్డావా నువ్వు? పబ్లిక్ని కుక్కలు అన్నావు. నాగార్జున మీటింగ్లో పబ్లిక్ని కుక్కలు అన్నావు. నువ్వు కుక్కతో పోల్చినావు. ఈరోజు నువ్వు రాజ్యాంగం మారుస్తూ ఉంటున్నావు. నీ తాగుబోతు మాటలు ఎవరు నమ్మరు. ఇక్కడ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఖండిస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తా అంటే. జై భీమ్.
24/7 MBK న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.